ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. త్వరలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుంది అంటూ ఒక ప్రచారం జరుగుతుంది. దీంట్లో తెలంగాణ నుంచి సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ రేసులో ఉన్నట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక ఢిల్లీ నేతలతో లక్ష్మణ్ కు బలమైన సంబంధాలు ఉన్నాయి. మరొక వైపు చూస్తే తాజాగానే లక్ష్మణ్ కు రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ పదవి లభించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్. రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ పోస్ట్ ఇవ్వడంతో కేబినెట్ పదవి లక్ష్మణ్ కు దూరమైంది అంటూ ప్రచారం కూడా జరుగుతుంది. ఇక కేంద్ర మంత్రి పదవి మీదే లక్ష్మణ్ ఆశలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి ఆ రేసు నుంచి తాను దూరంగా ఉంటారు అని కూడా మరి ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఓబీసీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు లక్ష్మణ్ ప్రస్తుతం. ఇక బీజేపీ కోర్ కమిటీలోనూ కొనసాగుతూ ఉన్నారు ఆయన. ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ పదవి దక్కడంతో ఇప్పుడు లక్ష్మణ్ కి కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉందా? ఒక్కవేళ కనుక కేంద్ర కేబినెట్ విస్తరణ ఉంటే? దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీ కేబినెట్ విస్తరిస్తారు అంటూ ఒక ప్రచారం అయితే జరుగుతుంది. జూన్ మొదటి వారానికి ప్రధానమంత్రి మోడీ ప్రధానమంత్రి అయ్యి 2 ఏళ్ల ముగుస్తుంది. మూడోసారి ఆయన టర్మ్ లో 2 ఏడాది పూర్తి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా 2027-28లో దాదాపు 14 రాష్ట్రాల్లో రెండేళ్లలో 14 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో భాగంగా ఆయా రాష్ట్రాలకే కాకోకుండా ఎన్డీఏ మిత్రపక్షాలను కూడా కేబినెట్ లోకి తీసుకోవడానికి మోడీ వ్యూహం ఖరారు చేశారనే ఒక ప్రచారం ఇచ్చింది. ఇతర దేశాల పర్యటనకి వెళ్ళిన మోడీ తిరిగి వచ్చిన తర్వాత కేబినెట్ విస్తరణ జరుగుతుందంటూ ప్రచారం జరిగింది. అయితే గత కేబినెట్ సమావేశం జరిగినప్పుడే ఆయన దాదాపు 70 మంది మంత్రులతో కూడా నేరుగా సంభాషించారు, 1-to-1 మాట్లాడారు. రాబోయే రోజుల్లో కొంతమంది నేతలకు పార్టీ పదవులు అప్పచెప్తాం, పార్టీ బాధ్యతలు అప్పచెప్తాం, కాబట్టి ఏవైతే పార్టీ పదవులు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి, కేబినెట్ పదవులకు రాజీనామా చేయాల్సి వస్తుందంటూ మోడీ సూచించారు. ఈ నేపథ్యంలో భాగంగా తెలంగాణ నుంచి ఓబీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓబీసీ నేత, జాతీయ స్థాయిలో ఓబీసీ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ పేరు కేబినెట్ లోకి తీసుకుంటారు అంటూ ప్రచారం జరిగింది. ఎందుకంటే సుదీర్ఘకాలం బీజేపీలో పనిచేయడం, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా, ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ అనుబంధ సంఘాలతో పనిచేసిన లక్ష్మణ్ కు రాబోయే రోజుల్లో మోడీ కేబినెట్ లో లక్ష్మణ్ కు మంత్రి పదవి దక్కబోతుందంటూ ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే పలువురు మంత్రి పదవుల కోసం పోటాపోటీ పడుతున్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి వీరిద్దరి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తారు. కొత్త నేతలకు అవకాశం వస్తుంది కాబట్టి వీరిద్దరికి బండికి కిషన్ రెడ్డి ఇద్దరికి వేరే రాష్ట్రాల బాధ్యతలు అప్పచెప్తారంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో భాగంగా బండి స్థానంలో లక్ష్మణ్ కు పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ఒక ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారమే అనే విషయం మనకు తేటతెల్లమైంది. ఎందుకంటే ఇక్కడ పార్లమెంట్ లో మరో అత్యున్నతమైన పదవి నేరుగా లక్ష్మణ్ కు దక్కింది. ఎందుకంటే ఇక్కడ రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ గా లక్ష్మణ్ నియమించారు సిపి రాధాకృష్ణన్. ఉపరాష్ట్రపతి రాజ్యసభ నేత సిపి రాధాకృష్ణన్ నియమించారు. ఈ పదవితో ఆయన దాదాపు కేబినెట్ రేస్ నుంచి తప్పుకునే సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే ఈ కమిటీలలో అత్యున్నతమైన కమిటీ రాజ్యసభ హౌస్ కమిటీ అనేది ఆ కమిటీకే చైర్మన్ గా నియమించడంతో ఈ పార్టీలో ఇటు రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షాలతో కూడా ఆయన కోఆర్డినేషన్ చేయాల్సి ఉంటుంది. సభను సక్రమంగా నిర్వహించడానికి వ్యూహాలు సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఏవైతే రాజ్యసభ సభ్యులతో సన్నిహిత సంబంధాలు, కోఆర్డినేషన్ కూడా ఉండాల్సిన నేపథ్యం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో నేరుగా ఆయన క్యాబినెట్ రేస్ నుంచి ఆయన్ను తప్పించారు అనే ఒక సమాచారం వినిపిస్తుంది. అయితే ఇక్కడ బండి సంజయ్ ని, కిషన్ రెడ్డిని వీరిద్దరిని క్యాబినెట్ నుంచి తొలగిస్తారా లేక మరొకరికి అవకాశం ఇస్తారా అని చూడాలి. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ లక్ష్మణ్కి వచ్చిన పదవిని చూసినప్పుడు ఆ పదవి అత్యున్నతమైన పదవి రాజ్యసభ హౌస్ లో కాబట్టి ఆయనకు దాదాపు మంత్రివర్గం నుంచి ఆయన అవుట్ అయినట్టే. కేబినెట్ లో ఆయన పేరు పరిశీలించే అవకాశాలు లేవంటూ ఒక ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే ఏవైతే బండి సంజయ్ స్థానంలో బండి సంజయ్ని ఒకవేళ కేబినెట్ నుంచి తప్పిస్తే ఇప్పటికే ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్,
డీకే అరుణ, లక్ష్మణ్ లాంటి నేతలు, కీలక నేతలు రేస్ లో ఉన్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఢిల్లీలో అందుబాటులో ఉన్నారు. ఎవరిని క్యాబినెట్ లోకి తీసుకోవాలి, ఎవరిని తొలగించాలి, ఎవరిని కొనసాగించాలనే అంశం కూడా మల్లగులాలు పడుతున్నారు. దేశవ్యాప్తంగా 40 మంది కొత్త మంత్రులను మోడీ క్యాబినెట్ లోకి తీసుకుంటారని ఒక ప్రచారం నడుస్తుంది. ఇప్పటికి మోడీ క్యాబినెట్ లో 70 మంది ఉన్నారు. అందులో 30 మందిని తొలగించి మరో 40 నుంచి 42 మంది కొత్త వారికి అవకాశం కల్పిస్తారు. అందులో లక్ష్మణ్కి అవకాశం వస్తుందంటూ ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారం, ఆ ప్రచారం కూడా నేటితో ఆ రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ గా ఉపరాష్ట్రపతి నియమించడంతో దాదాపు లక్ష్మణ్ కు క్యాబినెట్ లో అవకాశాలు లేవు అనే ప్రచారం నడుస్తుంది. రేణు, రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తన కేంద్ర మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్నట్లుగా కూడా వార్తలు బయటకు వచ్చాయి. ఆ పదవి మీద ఆశపడినట్లు, కానీ ఇప్పుడు తాజాగా లక్ష్మణ్ కు రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ పదవి లభించింది. దీంతో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరిగినప్పుడు, కేబినెట్ విస్తరణ జరిగినప్పుడు కేంద్ర మంత్రిగా లక్ష్మణ్ పేరును పరిశీలించకపోవచ్చు అనే వార్తలే గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. ఇక దీంతో కూడా తాను ఏదైతే కేంద్ర మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్నారో దాన్ని అయితే లక్ష్మణ్ వదులుకోవాల్సిన సిచ్యువేషనే కనిపిస్తూ ఉంది. ఇక కావాలని చెప్పి ఈ విధంగా కూడా రేస్ నుంచి లక్ష్మణ్ ని అవుట్ చేశారని కూడా చెప్తూ ఉన్నారు.